అందరికీ జై శ్రీరామ్ అండి. మనం ఇప్పుడు వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని అన్నారం ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కి ఒక 3 కిలోమీటర్ల దూరంలో మాడవీపల్లి ఆంజనేయ స్వామి అనేది ఒక దేవుడు ఉంటాడు. ఇక్కడికి అన్నారం విలేజ్ నుంచి మెయిన్ రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక పానాది పొడితే వచ్చేస్తే ఇక్కడ పచ్చని పొలాలు, ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్ లో ఒక దట్టమైన ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఫస్ట్ మొట్టమొదటిగా ఇక్కడ వచ్చేసి మాడప్ప అంటే ఎవరు? మనకు మాడ ఉంటది కదా, అలాంటి దేవుడు అన్నట్టు. మాడనే దేవుడు. ఇక్కడికి ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకునే ముందు ఇక్కడ భక్తులు వచ్చేసి స్వామివారి నెత్తిపైన నూనె వేస్తారు. మనకు చిన్న ఉన్నప్పుడు మాడ ఎట్లా కొట్టుకుంటది, అలాంటప్పుడు మనకు నూనె వేసి ఇట్లా ఇట్లా అంటారు కదా, ఇట్లా ఇట్లా నెత్తి పోతి మాడని ఇట్లా చేస్తారు కదా. మాడ ఒకసారి మనకి ఎలా ఉంటుందో అలాంటప్పుడు ఇక్కడ స్వామివారికి మాడ మీద నూనె వేసి అక్కడ ఇది చేసి పూజలు చేసి తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. సో ఇక్కడ మర్రి చెట్టు ఇది చాలా పురాతనమైన అతి పెద్ద వృక్షం అన్నట్టు. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ అన్ని మర్రి చెట్లే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే స్వామివారి గుండం ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఎక్కడ ఎండాకాలం వచ్చినా కూడా మొత్తానికి నీళ్ళు ఉంటాయి. ఒకప్పుడు అయితే కూడా ఇది చాలా బ్రహ్మాండంగా ఉండే, ఇప్పుడు జర్ర శిథిలావస్థకు చేరడం జరిగింది. దీనిని కూడా మంచిగా చేస్తే ఇంకా భక్తులకు సౌకర్యంగా ఉంటుంది అన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి ఆలయ చరిత్ర ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది అనేది కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో చర్చించి అనేక విషయాలు అయితే మేము ముందుకు తీసుకొస్తాము. సో మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్దాము. ఇట్లా దారి పొడవు ఉంటుంది, పైకి ఉంటుంది. ఇది అంతా చాలా ఇది మర్రి చెట్టు పైన ఉంటుంది. చూద్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు కూడా ఉంటాయి, అది కూడా ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ ఒక బండరాయి పైన స్వామివారి పాదాలు కూడా ఉంటాయి అన్నట్టు కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఏంది ఇక్కడ పాదాలు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఏవి ఇది ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ కూడా పూజలు చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ ఒక ఈ మర్రి చెట్టు కూడా ఒక ప్రత్యేకత అనేది చాలా ఉంది. ఈ మర్రి చెట్టు పైన కూడా తేనెటీగలు చాలా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇలా వెళ్ళాలి స్వామివారి దగ్గరికి. గుట్ట పైన ఉంటాడు, దగ్గరలోనే ఉంటది. చూద్దాం స్వామివారు ఎలా ఉన్నారు, ఎలా స్వయంభుగా వెలిచారని కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ దీనికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. సో మనం ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడనే స్వామివారి స్వయంభుగా ప్రత్యక్షంగా వెలిసినట్టు కూడా ఇక్కడ తెలుసా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనము ఈ స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ స్వయంగా వెలిసినట్టు కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని పంట పొలాలు, పచ్చని పొలాలు ఉన్నాయి, పచ్చని చెట్లు ఉన్నాయి, అడవి ఉంది, ఫారెస్ట్ ఉంది. ఇక్కడ రావాలంటే కూడా చాలా మంది ఒంటరిగా రావాలంటే కూడా భయపడే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఒంటరిగా అయితే ఎవరు రారు, అంత భయంకరమైనగా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ భక్తులు కూడా ఏమైనా కోరికలు కోరుకుంటే వాళ్ళకి తక్షణమే ఇలా తీరిపోతాయని. ఎందుకంటే అలాంటి సాక్షాత్తు మన ఆంజనేయ స్వామి ఇలాంటి మహిమగల టెంపుల్ ఇది. దీనిపైన ఏంది ప్రత్యేకత అనేది కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పొలాల రైతులు ఇక్కడనే స్వయంగా ఉన్నటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడ వీళ్ళు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళని అయితే అడిగి తెలుసుకున్నాం. మన అన్నారం విలేజ్ గ్రామానికి చెందినటువంటి వెంకటప్ప అయితే మన దగ్గర ఉన్నారు. నమస్తే. నమస్తే. అసలు ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంది? ఆలయానికి ఉన్న చరిత్ర ఏమిటంటే ఇంతకు ముందు కూడా
ఈ అన్నారం అనే గ్రామం ఫస్ట్ ఇక్కడనే ఉన్నది. ఉమ్, స్వయంభూగా వెలిచినందుకు ఉమ్, ఇటువంటి ఆ ఊరు ఇన్ని ఉన్నందుకు ఇట అంత గలీజ్ అదే పడలేక ఏం చేసిందంటే ఈడికెళ్ళి ఇంకో వేరే జాగాకు మార్చేసిండు స్వామివారు. ఉమ్. ఈడికెళ్ళి ఇంకొక కిలోమీటర్ దవల ఇంకొక మలయ స్వామి అని ఉంటాడు, ఆడికి కూడా పోయింది ఊరు. ఎట్లా? ఇదే చికెన్ మటన్ తినడమే కానీ అటువంటివి ఏమైనా జరిగితే స్వామివారికి ఒప్పలేదు, నడవలేదు. ఉమ్, నడవనందుకు ఈ ఊరి ఆ, అది ఇంత స్వామివారిని బెదిరిపించి ఈ ఊర్లోకి వెళ్ళి తరిమేసిండు ఇడికెళ్ళి. ఉమ్, ఈ మాడమినిపల్లి అనే ఊరు, ఇంకోటి సింతల మలై అనే దేవస్థానం ఉండదు. ఓకే. ఆ దేవస్థానం కాడ మళ్ళీ ఆడ గుడిసెలు వేసుకొని కొన్ని దినాలు ఆడ కూడా గడిపారు. ఉమ్, ఆడ కూడా సేమ్ ఇదే విధంగా జరిగింది, ఆడ కూడా అదే విధంగా జరిగింది. ఆడ కూడా సింతల మలై అనేది ఆడ కూడా నిగలించుకోలేడు. ఉమ్. అందుకే లాస్ట్ గా అన్నారం కాడికి పోయి అన్నేలం ఊరు 3వ స్థానం అని అన్నారం అని పేరు పెట్టుకొని ఆడ నివసించిన మా అంటే గ్రామం. అన్నారంకి ఎట్లా పేరు వచ్చిందంటే దీని నుంచి దీని వచ్చిందా? నుంచే వచ్చింది. ఆ. ఈ 2 జాగాల్లో నిగలినందుకు లాస్ట్ కు అన్నేలం ఊరు అని అన్నారం అని ఆడ పేరు పెట్టుకొని అన్యాలం అన్నేలం ఇక్కడ దేవుడు ఎవరిని నిగలనీయలేడు. నిగలనీయలేదు. అంటే ఇప్పుడున్న సమాజానికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం తినేసి అసలు సాంప్రదాయ పద్ధతులే మర్చిపోయారు. సాంప్రదాయ పద్ధతులు మర్చిపోయినందుకే ఆ స్వామి వారిని లాడనిచ్చలేదు. అంటే ఇక్కడ నుంచి దేవుని ఇంకో తాన ప్రతిష్టాపించారు. ఇంకో ఆడికి షిఫ్ట్ చేసిండు. అక్కడ కూడా అంత కాలేదు. ఇక్కడ ఈ స్వయం ఆంజనేయ స్వామి ఒక్కరే కాదు దేవుడు. ఉమ్. నరసింహ స్వామి ఉన్నాడు, శివాలయం ఉన్నది, ఓకే. ఇంకా అమ్మవారు ఉన్నాడు, ఇంకా 3 అమ్మవారు దేవగానికలు అంటారు. ఓకే. అన్ని దేవతలు ఇక్కడనే మొత్తం దేవతలు ఇక్కడ 33 కోట్ల దేవస్థలు ఉన్నాయని మా పెద్దలు చెప్పిన ప్రతినిధి. ఓకే. ఇక్కడ ఒకటి మునుల కొండ అని ఉంటది. ఆ మునుల కొండ కూడా ఉంటుంది. ఆ స్వామివారు మునులు కానీ మునులకు ఎవరు పూజించారు కూడా నమ్ముతారు. ఉమ్. అట్లాంటి స్థలం ఉన్నందుకు ఇటువంటి జాగల చుట్టూ ఎటు అయినా కూడా 1/2 కిలోమీటర్ దవల నుంచి ఎటువంటి నిషేధం, ఇవన్నీ మటన్ గానీ చికెన్ గానీ నిషేధం పరిస్థితి చేసింది ఇక్కడ. అంటే మాకు తెలిసిన కాడికి ఏంటంటే ఇట్లా మాంసాహారం తినేసి కూడా కొంతమంది అంటే తెలిసో తెలియకనో దేవుని దర్శనానికి వస్తుంటారు. వచ్చి ఇక్కడ ఉన్నట్టు మర్రి చెట్టు కూడా ఉంది, అక్కడ వచ్చి కూడా కొన్ని ఘటనలు జరిగినాయి అని చెప్పేసి సమాచారం. ఏంది ఇంతకు ఘటన అంటే ఏమైనా చిన్నగా కళ్ళు సీస తాగి వచ్చినాను కూడా స్వామివారు ఈ చెట్టుకున్న మర్రి చెట్టుకున్న ఈగలను లేపుతాడు, వాళ్ళకి కనిపిస్తాడు, అక్కడే మళ్ళీపోతాడు. ఇక్కడ స్వయంగా ఇడికి వెళ్తే వాళ్ళు ప్రత్యక్షంగా ఇడికి రాలేరు. ఓకే. అటువంటి స్థలం ఇది. ఇంతవరకు ఎన్నో జరిగిపోయినాయి మా కళ్ళ ముందర కూడా. ఇంతకు ముందు ఈ పైడిపాలెంలో కూడా ఈ తేనెల కొట్టుకొని వస్తే వాళ్ళు స్వయంగా వచ్చినా కూడా మేము తిని ఇడికి రారాదు అంటారంటే చేపలు కాల్చుకొని తిని చెట్టు ఎక్కి వాళ్ళు చనిపోయిన కాలాలు కూడా ఉన్నాయి. అది కూడా ఈ ప్రాంతంలో జీవిడకుండా ఈడికెళ్ళి మళ్ళీ 1/2 కిలోమీటర్ల తర్వాత పోయినాక చనిపోయిన వాళ్ళు రాత్రి 12-1 గంటకు. ఇట్లా దాఖలు కూడా మేము ఎన్నేళ్ళ నుంచి స్వామివారి ఇక్కడ ప్రత్యక్షమైంది? మాకైతే ఒక 30 ఏళ్ళ సర్వీస్ సార్. ఇంకా అంతకు ముందు మా తాత ఈయనే ఉంటుండే. మా తాత ఇదే శనికాడ కావాలి ఉంటుండే. కిందిది కాపులోకి ఉండే శని ముందు, తర్వాత ఇప్పుడు అమ్ముకున్నారు. కానీ ఆ కాపులోకి ఉన్నప్పుడు మా తాత గారు ఇక్కడ ఉంటుండే. మా తాత దగ్గర నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగిన ఇక్కడనే నాకు అనుభవం ఉన్న కాడికి చెప్పిన. ఇంకొకటి మా తాత ఇటు శని కావాలంటే ఏమైంది, ఒక రోజు అనుకోకుండా చేపల పులుసు ఏమి తిన్నాడంట. ఎవరు? మీ తాత? మా తాత. ఓకే. చేపల పులుసు తింటే ఈడ పనుకున్న జాగ ఇడిచిపెట్టి సాప కూలకట్టె మెత్త ఏది మరవకుండా కూడా ఈడికెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ దగ్గర కూడా పండబెట్టారు. ఎవరు వండేటండ్రు? ఎవరు వండేటం ఆయనకే తెలియదంట, మా తాతకే తెలియదంట. అంటే నైట్ కు పండుకున్న నిద్రలోనే అది మొత్తం ఏది మరవకుండా ఒక 1/2 కిలోమీటర్ దగ్గర పోయి పండబెట్టారు. ఇంకొక 6 నెలల తర్వాత మా తాత కూడా అది చెప్పిండు. అది చెప్పది లేకున్నదంట, ఎవరు చెప్పలేడు. అది చెప్పేది లేకున్నదంట, చెప్పకపోతే ఏం కాకున్నదంట. మా చిన్న నాయన ఉంటాడు, మా రాములని, మా చిన్న నాయనకి చెప్పండి. 6 నెలలు 4 తాత కాలం అయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పూజలు కానీ ఎప్పుడు జరుగుతాయి? ఇట్లా ఎప్పుడు జరుగుతాయి. జాతర గీతర ఏం నడవది. పూజ మడకం ఎప్పుడంటే చైత్రమాసంలో, శ్రావణ మాసంలో, ఈ 2 నెలల్లో ఎక్కువ జరుగుతాయి. కాకపోతే సంవత్సరానికి ఒక 5,000-6,000 అభిషేకాలు అవుతుంటాయి. అంత జరుగుతాయి. అంటే ఇది ఎక్కువ కూడా పబ్లిక్ ఎక్కడ కూడా తెలియదు సరిగా. ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాలకి తెలియదు, ఇంకెక్కడ తెలియదు అన్నట్టు. ఇలాంటి మహిమ గలది తెలియదు, సాక్షాత్ ఉన్నది. ఓకే. ఈ స్వామి వారి కన్నా ఇంకా ఆ స్వామి నరసింహ స్వామి పవర్ఫుల్ ఇంకెక్కువ. అంతకన్నా కూడా ఇది ఉంటది కాబట్టి అంతకన్నా ఎక్కువ ఇంకా అమ్మవారిది ఎక్కువ. అందరినీ రక్షించేది మన ఆంజనేయ స్వామి. సో ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే
ఈ ఆంజనేయ స్వామి అనేది చాలా పవర్ఫుల్. ఎవరు కూడా మద్యం గాని మాంసాహారం గాని ఎవ్వరు కూడా సేవించకుండా భక్తి భావంతో ఎప్పుడైతే మనసు నిండా భక్తి ఉంటుందో అలాంటప్పుడు ఈ స్వామి వారికి రావాలి, ఇక్కడ దర్శించుకోవాలి. ఇక్కడ వచ్చి తన మనసులో ఉన్న ఏమైనా కోరికలున్నా బాధలున్నా స్వామితో చెప్పుకుంటే అన్నీ కూడా మనశ్శాంతిగా ఆ స్వామివారు కటాక్షాలు నిండుగా ఉండి అన్నీ కూడా తీరుతాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరొక ఏంటంటే ఆ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీపల్లి వెంకటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతోటి కూడా మనం అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంది అన్న ఈ ఆలయానికి ప్రత్యేకత ఉన్న విశేషం ఏంటి? అంటే ఈ యొక్క ఆలయం ఎట్లా ఉంది అంటే ఇది పురాతనమైనటువంటి ఇక్కడ మాడవిన్పల్లి అనేటటువంటి గ్రామం ఉన్నదంట మా పెద్దలు చెప్పేది. ఓకే. అయితే మాడవిన్పల్లి అనేటటువంటి గ్రామం ఎప్పటిది అంటే అప్పుడు త్రేతాయుగం ద్వాపర యుగం నాడు కొన్ని ఊళ్ళు ఉండేటివి అక్కడక్కడ. అట్లా ఆ రకంగా ఇక్కడ మాడవిన్పల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి దేవుడే ఈ హనుమాన్ దేవాలయం. మరి ఇక్కడనే అందుబాటులో ఇక్కడ బుర్జులో ఒక మైసమ్మ కూడా ఉంటది. తర్వాత మైసమ్మ ఉంటది. తర్వాత మళ్ళీ ఈ పక్కనే మళ్ళా శివాలయం ఉంటది. మళ్ళీ ఈ పక్కనే మళ్ళా నాగులు ఉంటాయి. తర్వాత నరసింహస్వామి ఉంటాడు. అంటే అప్పుడు ఆ త్రేతాయుగానికి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇది ఏమైంది అంటే ఇక్కడ అన్నారం గ్రామ శివారులోకి వస్తది. అన్నారం గ్రామ శివారులోకి వస్తది. అయితే ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏ భక్తుడైనా తన కోరికలు ఏదన్నా కోరుకొని ఇక్కడ దర్శించుకొని పోయినరంటే తప్పకుండా నెరవేరుతాయి. అటువంటి చరిత్ర ఉన్నటువంటి దేవుడు ఇక్కడ వెలిసిండు. అయితే ఏమైంది అంటే ఇక్కడ అప్పుడు ఊరున్నది. ఆ ఊరుకు సంబంధించిన బునాదులు, ఆ ఊరికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ప్రతి చోట కనిపిస్తాయి. అంటే కొన్ని ఊళ్ళు అప్పుడు మునిగిపోయినాయి. ఆ ఊళ్ళు మునిగిపోయినప్పటికీ దేవాలయాలు దేవునికి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం ఇక్కడ మిగిలి ఉన్నాయి. అంతటువంటి ప్రత్యేకత ఉంది. ఇది మన కోడంగల్ మండలంలోకి వస్తది. అలాగే మనకు ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి ఇక్కడికి స్పెషల్ గా ఒక రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి రాబోయే భవిష్యత్తులో ఇక్కడ జాతర నింపే విధంగా ఈ యొక్క దేవుని యొక్క ఈ ఖ్యాతిని మన అంతటా తెలిసే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇది ఒక అద్భుతమైనటువంటి రీతిలో రోడ్డు సౌకర్యం కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు సౌకర్యం కావచ్చు. ఇది అడవి ప్రాంతంలో ఉంటది. దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటది అన్నటువంటి ఈ యొక్క బలభీమసేన న్యూస్ ఛానల్ ద్వారా దీన్ని తీసుకెళ్లి అందరికీ తెలియపరుస్తారని కోరుతున్నాం. సో ఇక్కడ ఎందుకంటే గుడి కూడా ఒక గుడి నిర్మాణం ఎందుకు చేపట్టలేదు ఇన్ని సంవత్సరాలు అయితే ఈ దేవునికి ఏముంది అంటే గుడి అవసరం లేదంట. గుడి కట్టాలనుకున్నా కూడా అది సాధ్యపడదు. అంటే స్వయముగా ఏ శిల్పి చెక్కబడలేదు ఈ స్వామిని, ఆంజనేయ స్వామిని ఏ శిల్పి చెక్కింది కాదు. పురాతనమైన గుండుకు స్వామి స్వయంగా వెలిసిండు. అట్లా స్వయంగా వెలిసిండు. ఎక్కడెక్కడ ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో ఉంటాయి కదా, ఏమైతే అంటే ఒక శిల్పి చెక్కబడి ఉంటాయి ఆ విగ్రహాలు, కానీ ఇక్కడ ఏ శిల్పి చెక్కలేదు. స్వయంగా వెలిసినటువంటి దేవుడు ఇక్కడ ఒక నివాస స్థానాలకు దూరంగా అడవి ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి చాలా పెద్దగా ఆ భక్తి ఇక్కడ ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఇక్కడ ఇతరత్ర గ్రామాల వాళ్ళు అందరు కోడంగల్ కావచ్చు, ఇక్కడ దగ్గరలో ఉన్న తాండూరు వాళ్ళు కావచ్చు, ఇక రకరకాలైనటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా సౌకర్యాలు ఏర్పరచవలసింది కోరుతున్నాం. సో ఎందుకంటే ఇక్కడ పూజలు కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తాయని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇంకోటి ఇప్పటి వరకు స్వామి వారు కూడా ఎవరిని తాకలేదని కూడా మనకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంది మరి ఇది పరిస్థితి? ఎందుకంటే ఏ టెంపుల్ లో కూడా స్వామి వారిని పోతారు, అంటే మహిళలు ఎక్కడ కూడా దేవుని తాకే ప్రసక్తి లేదు, కానీ పురుషులు మాత్రము అందరూ తాకొచ్చు, బొట్టు ఆధారం తీసుకోవచ్చు, పెట్టుకుంటారు ఇక్కడ ఏ టెంపుల్ కూడా. కానీ ఇప్పటి వరకు కూడా ఇలాంటి బహిరంగ ప్రదేశంలో ఉంది, అడవి ప్రాంతంలో ఉంది, ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు, దేవుణ్ణి తాకుతుంటారు, బొట్టు పెట్టుకుంటారు. ఏంది ఇది ప్రత్యేకత మరి? అంటే ఇక్కడ ఏముంది స్వామి అంటే స్వయంగా వెలిసినటువంటి స్వామి కదా, చాలా పవర్ఫుల్ ఉంది స్వామి దగ్గర. అయితే ఎవరైనా చంద్రం పెట్టాలనుకుంటే కూడా అయ్యవార్లే వచ్చి పెడతారు. ఎవరు కూడా పురుషులు గాని స్త్రీలు గాని దేవుణ్ణి తాకరు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత అది. ఎవరున్నా దూరంకి వెళ్ళి దండ పెట్టుకోవడమే, ఆయనకు ప్రసాదాలు అవి ఇవి అర్పించడమే తప్ప స్వయంగా ముట్టుకునే వాళ్ళు కారు. అది ఏదో పురాతనం నుంచి అలా వస్తుంది, అది ఆనవాయితీగా వస్తుంది.
కాకపోతే మనము దూరంకి వెళ్ళి మొక్కుకొని కోరికలు కోరడమే ఉత్తమము. అలా కాకుండా ముట్టడం చేయడం చేస్తే ఏదో కొద్దిగా అనిష్టాలు కూడా కొందరికి జరిగినాయని తెలిసింది. అట్లని కూడా ఎవరు భయపడి ఆ స్వామి వారిని తాకరు. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకో అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అంటున్నారు. ఉమ్. చూద్దామా మరి? అక్కడ ఉన్నది. ఇక్కడ 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 బుర్జు ఉన్నది కానీ పోనీకి రాదు అది. బుర్జు ఉందా? ఉమ్. ఓకే, ఓకే. బుర్జు మేషం అంటారు. ఇక్కడ కూడా ఉన్నా అక్కడ బుర్జు మేషం ఇద్దరు ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ప్రత్యేకత. ఇక్కడ ఉన్నటువంటి మరి అందరూ చెప్తా ఉన్నారు, ఎవరు కూడా భక్తులు కూడా వచ్చినా కూడా దూరంకి వెళ్ళే దర్శించుకోవాలి, ఇక్కడ కూడా తాకరాదు, తాకితే కొన్ని అరిష్టాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించండి, మొక్కులు తెచ్చుకోండి. ఇక్కడ ఉన్న ప్రాంతానికి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఉన్న వారిని స్వామిని అందరూ దర్శించాలి, తమ మొక్కులు తీర్చుకోవాలి, అందరూ కూడా మంచిగా ఉండాలన్నట్టు కూడా బలమే మన న్యూస్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.